హలో ఆల్, ఇవాళ మన రెసిపీ అయితే చాలా సింపుల్, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అదేంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అనాస పువ్వు ఇంకా లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే పొడుగ్గా చీరుకున్న 2 పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా అని వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇంకా పచ్చిమిర్చిని అన్ని ఫ్రై అయ్యేలాగా కలపాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మేమైతే ఈ రైస్ ని అప్పుడే ఉడికించుకున్న రైస్ తో అయితే చేసాము. మీరు కావాలంటే మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పోపులో అయితే కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ ని కూడా వేసుకోవాలి. టొమాటోస్ వద్దనిపిస్తే స్కిప్ చేసేయండి. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించుకుంటే టొమాటోస్ మగ్గిపోతాయండి. టొమాటోస్ ప్లేస్ లో మీరు చివర్లో నిమ్మరసం అయితే వాడుకోవచ్చు. పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు పోపునంతా సైడ్ కనేసి ఒక 2 గుడ్లను అయితే పగలగొట్టి వేసుకోవాలి. ఇలా గుడ్లు కదపకుండా మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మగ్గించుకుంటే కొంచెం ఎగ్ అనేది ఫ్రై అవుతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేయడం వల్ల రైస్ కి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని కూడా వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలిపెడితే మనకి ఎగ్ అనేది ఫ్రై అవుతుంది. అలాగే పచ్చివాసన కూడా పోతుంది. మేమైతే ఇది రెగ్యులర్ గా అయితే చేసుకోము. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అయితే ఇలా ట్రై చేస్తాము. ఇప్పుడు మూత తీసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనము ఉడికించుకున్న రైస్ ని అయితే వేసుకోవాలి. మేము బాస్మతి రైస్ తో చేసాము. మీరు నార్మల్ రైస్ తో కూడా చేయొచ్చు. అలాగే అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరనైతే వేసుకొని మొత్తం కలిసేలాగా కింద నుంచి అయితే కలుపుకోవాలండి. మనకి పోపు అంతా కిందే ఉండిపోతుంది లేదంటే. ఇలా మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా ఉంది కదా. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.